ఇక గురుకుల పాఠశాలలు నరక కూపాలుగా తయారవుతున్నాయి. గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేలు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాలలో వంట పని చేయడానికి సిబ్బంది లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో పనులు చేయిస్తున్నాడు ప్రిన్సిపల్. ఇవాళ స్కూల్లో పనిచేస్తున్న క్రమంలో వేడి జావా మీద పడ్డంతో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యార్థిని హుటాహుటిన చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందని, తక్షణమే ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు నరక కూపాలుగా తయారవుతున్నాయి. గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాలలో వంట పని చేయడానికి సిబ్బంది లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో పనులు చేయిస్తున్నాడు ప్రిన్సిపల్. ఇవాళ స్కూల్లో పనిచేస్తున్న క్రమంలో వేడి జావ మీద పడ్డంతో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యార్థిని హుటాహుటిన చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందని, తక్షణమే ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, నిజంగానే గురుకుల హాస్టల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోంది. రోజుకో ఇన్సిడెంట్ చూస్తున్నాం, రోజుకో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థికి ప్రాణాల మీదకి వచ్చింది. టోటల్ గా దీనికి సంబంధించి ఎలా చూడాలంటే అప్డేట్స్ ఏంటి రాము దీనికి సంబంధించి? గురుకులాల వ్యవస్థ రోజు కూడా దిగజారిపోతా ఉంది. గురుకులాలు అంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు పెంబలిసిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి గురుకులాలు నేడు విద్యార్థుల యొక్క రక్షణ లేక, విద్యార్థులకు సరైనటువంటి భోజనం లేక, నాణ్యత లేక, రక్షణ లేక అవన్నీ కూడా పడిపోతా ఉన్నాయి, కురెళ్ళిపోతా ఉన్నాయి. తాజాగా ఇవాళ జరిగినటువంటి సంఘటన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఒక మోడల్ గా ఈ సర్వేల్ గురుకులాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గురుకులాలు సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ గురుకులాల వ్యవస్థను తీసుకొచ్చి చాలా అద్భుతంగా రన్ చేశారు. కేసీఆర్ గారి హయాంలో అయితే ఈ గురుకులాలన్నీ కూడా ఎంతో ఘనకీర్తిని సాధించాయి. ఎన్నో ఐఐటి లాంటి నీట్ పరీక్షలకు ఇక్కడ ఎంపికయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా గురుకులాలన్నీ కూడా సర్వనాశనమని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు, విద్యార్థులు అయితే వాపోతా ఉన్నారు. ఈ రోజు సర్వేల్ గురుకుల పాఠశాలలో అక్కడ పనిచేసే సిబ్బంది లేక విద్యార్థులే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాగి జావ పోస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ గిన్నె ఒలికిపడి ఒక విద్యార్థి కార్ల పైన పడి 2 కార్లు కూడా పూర్తిగా కాలిపోయి ఆ తోడకలు లేచినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి చెప్పకుండా, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పకుండా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథలాగా ఆ విద్యార్థిని పడేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకున్నట్టు విషయం తెలుసుకుని అక్కడికి ఒక్కసారిగా వచ్చి చూడగా ఆ విద్యార్థి కన్నీరు మున్నీరు విలిపిస్తా ఉన్నాడు. తోళ్లు ఊడిపోయి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ కన్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీటి పరిమితం అవుతూ వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటామని ఆ అబ్బాయిని
హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వైద్యం అందజేస్తా ఉన్నారు. ఆ నోట ఈ నోట పడి ఈ విషయం బయటికి పోవడంతో ప్రిన్సిపాల్ ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. టీ పడిందని ఒకసారి, రాగిజావ పడిందని ఒకసారి, ఒక కన్ఫ్యూజ్ చేసేలాగా ఆ ప్రిన్సిపాల్ ప్రకటన కూడా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం గురుకులాల వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలని కూడా పలువురు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 మంది విద్యార్థులు ఈ సంవత్సర కాలంగా వివిధ కారణాలతో మరణించారు, ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి పట్టింపు లేదు, ఎలాంటి రివ్యూ కూడా లేకపోవడం బాధాకరమని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఎంతో గొప్ప పేరున్నటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలో కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక మిగతా మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థ ఈ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేదు, విద్యార్థుల యొక్క వాళ్ళకి రక్షణ లేదు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాణ్యమైనటువంటి భోజనం లేదు, నాణ్యమైనటువంటి విద్య లేదు, గురుకులాలు సర్వనాశనమని కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఘటన ప్రిన్సిపాల్ అరెస్ట్ చేయాలి, ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఆ విద్యార్థికి నాణ్యమైనటువంటి వైద్యం అందజేయాలని కూడా సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సునీత, అంటే ఇప్పటివరకు ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? అంటే ప్రిన్సిపాల్ ఇంత ఘాతుకం జరిగిన తర్వాత కూడా అతను ఏం పట్టించుకోకుండా అలాగే ఉన్నారా రాము? మొదటైతే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి విద్యార్థులను కూడా బెదిరించారు. ఈ విషయం బయటకు ఎవరు చెప్పొద్దు, మేము అతన్ని వైద్యం చేయించుకొని వస్తామని చెప్పి ప్రిన్సిపాల్ వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆ ఒక్క గాయపడినటువంటి విద్యార్థిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు, కనీసం ఎలాంటి వైద్యం కూడా అక్కడ చేయకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి వచ్చి తల్లిదండ్రులే సొంతంగా ఒక కారు కట్టుకొని వాళ్ళే సొంతంగా వైద్య ఖర్చులు భరించి ఈ రోజు హైదరాబాద్ ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందజేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అధికార వర్గాల్లో చలనం లేదు, ప్రభుత్వంలో చలనం లేదు. పైపెచ్చు విద్యార్థులకు ఏదైనా జరిగితే తల్లిదండ్రులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతా ఉన్నారు. విద్యార్థుల ప్రాణాలు మిగిలిస్తున్నారని కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సునీత, రైట్ రాము, థ్యాంక్ యూ. సర్వేల్ గురుకుల పాఠశాల ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. 1971లో ఆనాటి సీఎం పివి నరసింహారావు దేశంలో తొలి గురుకులాన్ని సర్వేల్లో ప్రారంభించారు. ఇవాళ అదే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థితో వంట చేయించారు. దాంతో వేడి రాగి జావా పడి స్టూడెంట్ తీవ్రంగా గాయపడ్డారు. గురుకులాలో భోజనం గురించి చర్చ జరిగే సమయంలో ఈ దారుణం జరిగిందని హరీష్ రావు తెలిపారు. ఒకవైపు గురుకులాల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే మరోవైపు గురుకులంలో దారుణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు యాదాద్రి జిల్లా ఘటన మరో నిదర్శనమని చెప్పారు. 1971లో సీఎం హోదాలో దివంగత పివి నరసింహారావు దేశంలోని మొదటి గురుకులాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్లో ప్రారంభించారని గుర్తు చేశారు. ఇవాళ అదే గురుకులంలో విద్యార్థితో వంట చేయిస్తే వేడివేడి జావ మీద పడి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. గురుకులాల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, మీ పాలనలో రోజు రోజుకు దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడాలని సర్కారుకు సూచించారు. గాయపడ్డ విద్యార్థిని మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.